కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. హలో మేడం, పాట రాసావా? పాట టపా కట్టిందండి. టపటపా వచ్చే ఆలోచనలన్నీ పటపటా పారిపోయాయి. చకచకా రాయాలనుకున్నాను, చరచరా మాయమైపోయింది. పాట కోసం పాటలు పడలేక ఇదిగో కవిత రాస్తున్నాను. కవితకి కూడా ట్యూన్ కట్టొచ్చు, ఒకసారి చదువు. వద్దు, మీకు నచ్చదు. నువ్వేది రాసినా బాగుంటుంది, చదువు. వద్దని చెప్తున్నాను కదా, బాగుండదు. బాగుండకపోతే నువ్వెందుకు రాస్తావు? ముందు చదువు. చదవాలా? చదవాలి. తప్పదా? తప్పదు. ఆకాశం ఎర్రగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటే బాగుండదు కనుక. సముద్రం నీలంగా ఎందుకుంటుంది? పచ్చగా ఉంటే బాగుండదు కనుక. వెన్నెల తెల్లగానే ఎందుకుంటుంది? గులాబీ రంగులో ఉంటే బాగుండదు గనక. ఇది కవిత? నేను ముందే చెప్పాను బాగుండదని. ఆ విషయం నువ్వు చదివాకే తెలిసిందిలే గాని సరిగ్గా రాయి. నీ కన్న కలల కమ్మని కృష్ణ, నీ కలతలన్నీ నాకిచ్చి కమ్మగా నిద్రపో. ఓ శేషశయన ముకుంద, శేష జీవితమంతా ఉందునో లేదో నీ చెంత. అమ్మ గుండె పాడే పాటే దీవెనగా, నీ గుండెలోన అమ్మనెప్పుడూ దాచుకో. అమ్మ కోసం పాడిన పాట అద్భుతం, రియల్లీ గ్రేట్. నీ కలతల్ని నాకిచ్చి కమ్మగా నిద్రపో అన్న లైన్ నిజంగా సూపర్, ఫ్యాంటాస్టిక్. అత్తయ్య ఫోన్ చేస్తున్నారండి. ఏ అత్తయ్య? మీ అమ్మగారండి. చేయలేదు. ఏం మాట్లాడాలో తెలియక. అదేంటండి? శత్రువు ఫోన్ చేస్తే కోపంగా ఎందుకు చేసావు, ఏ మొహం పెట్టుకొని చేసావు అని అడగొచ్చు. అమ్మ కదా, ఏమని అడుగుతాం? అడగడం ఏంటండి, ఫోన్ ఆవిడే కదా చేశారు. మిమ్మల్ని చూడాలనుందనో ఇంటికి రమ్మనో ఏదో మాట్లాడతారు కదా. చూడాలనుందంటే రమ్మనలేను, ఇంటికి రమ్మనంటే నేను వెళ్ళలేను, మరి ఇంకేం మాట్లాడతాను?
పక్కన పెట్టి మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. హలో 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 అమ్మా 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 ఎలా ఉన్నావు అమ్మా? ఉన్నాన్రా, బానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. ఇంటికి రమ్మని ఎలా చెప్పాలి? ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసమ్మా నువ్వెందుకు కాల్ చేసావని. నేను పిలుస్తానని వాడికి తెలిసిపోయింది. ఏం తెలుసురా? నన్ను పాడకూడదని శాసించడానికే కదా నువ్వు ఇప్పుడు కాల్ చేసింది. ఈసారి నేను పాడడానికి పనికిరానని చెప్పించడానికి ఎవరికి ఎంత చెక్ రాసిచ్చావమ్మా? ఏమైందండి మీకు? అమ్మ మనసు బాగా అర్థమైంది. అది అర్థమైతే ఇంత దారుణంగా మాటలతో ఆమెని బాధ పెట్టరు. ఇన్ని రోజులు ఫోన్ చేయని మా అమ్మ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిందో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఆవిడ పంతో నెగ్గాలనే కాల్ చేసింది. మీకెలా తెలుసు? అత్తయ్య ఆ మాట చెప్పడానికి కాల్ చేశారని మీకెలా తెలుసు? ఆవిడ్ని మీరు మాట్లాడినిచ్చారా? ఎందుకు ఫోన్ చేశారో చెప్పనిచ్చారా? గుండెల్లో గుచ్చుకునేలా మాట్లాడితే అత్తయ్య ఎంత బాధపడుంటారో మీకు తెలుసా? నా గుండెల్లో మా అమ్మ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అలా మాట్లాడకండి. ఏ తల్లి ఏ కొడుకు ఆశల్ని చిదిమయ్యదు. ఒక గాయకుడిగా మీరు సంపాదించే పేరు ప్రఖ్యాతల కన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్గా వందల మందికి ఉపాధి కల్పించే స్థానంలో మిమ్మల్ని చూడాలనుకున్నారు. అది తప్పేం కాదండి. అది కూడా లాక్కున్నారుగా. అయినా మన మధ్య ఈ వాదన అనవసరం. తల్లి కొడుకుల మధ్య ఈ దూరం కూడా అనవసరం. నిన్ను అవమానించారు కదా. అది నేను ఆవేశంలో నోరు జారానండి. పిల్లలు తప్పు చేస్తే హై క్లాస్ వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్ పంపించి చేతులు దులుపుకుంటారు అన్నాను. అది రేణు గురించని ఆవిడ అనుకున్నారు. నేను జనరల్ గా అన్నానని చెప్పే అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ఇంక ఈ విషయంలో మనిద్దరి మధ్య ఘర్షణ రాకూడదు. మీ అమ్మగారు మీకు శత్రువులా కనిపిస్తున్నారా? మీ పుట్టినరోజు నాడు మీకోసం మీరు బాగుండడం కోసం గుడికొచ్చి హోమం జరిపించారు. ఆవిడ్ని కాదని మీరు బయటకు వచ్చినా సరే మిమ్మల్ని ఆవిడ ద్వేషించడం లేదండి. నన్ను కన్విన్స్ చెయ్యాలని చూడకు. నేను ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నానని నాకే అనిపించేలా చేయకు. ఆ రోజే నా మనసు విరిగిపోయింది. సరే, ఆ కేసు విషయం నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి.
హలో హలో ఏసీపీ తరుణ్, ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కువైందంట కదా, మార్కెట్లో ఒక టాక్ ఉందిలే. మా పోలీసులకి మంచి వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండడం తెలుసు, మోసం చేసే వాళ్ళ బెండు తీయడమో తెలుసు. ఇంతకీ ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వర్ణ గారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా కూతురు కేసు ఎంతవరకు వచ్చింది? అసలు ఆ కేసు విషయంలో ఏవైనా ప్రూఫ్స్ దొరికాయా లేవా? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను నీ పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు ఆల్రెడీ తెలుసని నాకు తెలుసు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలిస్తే నేను మీ చుట్టూ తిరగడానికి నేను పిచ్చిదాన్నా? ఎక్కువ కంగారు పడకండి, ఎందుకంటే కంగారులో మీరు నిజాలు ఒప్పేసుకుంటున్నారు. మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను గనక తలుచుకుంటే నిన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించగలుగుతా. మీరేది చెప్తే దానికి తలోపడానికి, గట్టిగా అరిస్తే భయపడ్డానికి నేనేమి మీ ఆయన లాంటి వాణ్ణి కాదు. నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేయించే లోపు నేనే ఆధారాలు సంపాదిస్తాను, నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాను. నువ్వు నీ కూతురు కలిసే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని తెలిసిందనుకో, అప్పుడు నేనే నిన్ను సెంట్రల్ జైలుకి పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాను. పెట్టే ఫోన్. నా కూతురు ఎక్కడుందో, ఏ రూపంలో ఉందో, ఏం చేస్తుందో కనిపెట్టడం నీ తరం కాదు తరుణ్. నువ్వు కనిపించినప్పుడల్లా నా కూతురు ఎక్కడా అని నిన్ను వేధిస్తూనే ఉంటాను. అప్పుడే నీకు నా మీద అనుమానం రాకుండా ఉంటుందని నాకు తెలుసు. ఈ స్వర్ణ అంటే ఏంటో చూస్తావుగా. అమ్మా ఉషా, అమ్మా ఉషా, అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. లేమ్మా. అమ్మా, ఇంతకు ముందు కూతుర్ని అల్లుణ్ణి చూడాలనుకున్నా, కలవాలనుకున్నా సమయం సందర్భం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు అడ్రస్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండమ్మా, ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. రండి కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఎంత బాధ కలిగినా అమ్మా నాన్నలకి చెప్పుకోరు, పుట్టింటి వైపు చూడరు. ఎంతైనా మీరంతా సహనంలోనే కాదు, వనవాసంలోనూ సీతమ్మ తల్లి వారసులు. ఉషా, నిన్ను చూసిన సంతోషంలో మా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి, కానీ నువ్వు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. కూతుర్ని చూసుకున్నావుగా, ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? అక్కడికి నేనేదో కూతురి మీద బెంగ పెట్టుకున్నట్టు, మీరేదో పెద్ద ధైర్యంగా ఉన్నట్టు. విషయం తెలిసినప్పటి నుంచి చిన్నపిల్లాళ్ళ కంగారు పడింది మీరు, కన్నీరు పెట్టుకుంది మీరు. తల్లిదండ్రులం కదా, బిడ్డలకి ఏదన్నా అయితే తల్లడిల్లిపోతాం. ఏమోలే, అమ్మాయిని చూశాక మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆదరించాల్సిన మెట్టినింటి వాళ్ళు అంత నింద వేసినా, అండగా నిలవాల్సిన తోడికోడలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు చూశారా? అదండి మన కూతురు.
నా కూతురు నిలువెత్తు అహంకారం నుంచి బయటపడి సంతోషంగా బతుకుతుంది. నాకది చాలు. నా కూతురి మీద నింద వేసే నా కుటుంబం పెద్దని, అదే మీ మామగారిని చెడామడా తిట్టేసి వచ్చానమ్మా. ఎంత పని చేశారు నాన్న. కుటుంబంలో కొంతమంది చేసిన తప్పుకి కుటుంబం పెద్ద అయినా ఆయన ఎందుకు తప్పు పట్టారు? మీరు దీనికి ఏదో ఒక రోజు మా మావయ్యకి క్షమాపణ చెప్పాల్సిందే. తప్పు చేసింది వాళ్ళైతే క్షమాపణ మీ నాన్నగారు చెప్పాలా? చూసారా, ఎంతైనా వాళ్ళు ఒకటే. అది మన పెంపకం, తన సంస్కారం. అవన్నీ సరేలే నాన్న. ఇంకేంటి విశేషాలు? అన్నయ్య ఎలా ఉన్నాడు? ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాం, అదే అతిపెద్ద విశేషం. ఇంక మీ అన్నయ్య సంగతి అంటావా? వాడు బాగానే ఉన్నాడు. వాడు కూడా ప్రతిరోజు నీ గురించే తలుచుకుంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వు విశేషం ఎప్పుడు చెప్తావే? ఆ, ఇప్పుడే కాదమ్మా. ముందు ఆయన మంచి గాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి, పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. ఆ తర్వాతే ఏ విశేషాలైనా. అవునమ్మా, అల్లుడు గారేరి? ఆయన స్టూడియోకి వెళ్లారు నాన్న. ఆయన్ని రమ్మని కాల్ చేస్తాను. ఒక్క నిమిషం. కిరణ్, ఈరోజు మొత్తం నేను నీతోనే స్పెండ్ చేస్తాను. హాయ్ కిరణ్ గారు, ఏంటి ఇక్కడ? రికార్డింగ్లో చిన్న బ్రేక్. ఇందాక మీరు సాంగ్ ట్యూన్ చేస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోయాను తెలుసా? ట్యూన్ అంత బాగుందా? ట్యూన్ ఎలా ఉన్నా ట్యూన్ చేసే మనసు చాలా బాగుంది. వాట్? ఆహా, ఏం లేదు, కొత్తగా ఉంటుందని అలా పోల్చాను. కిరణ్ గారు, మీరు నాకు ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఏంటది? మర్చిపోయారా? మీరు నాతో పాటు రెస్టారెంట్కి వచ్చి లంచ్ చేస్తానని ప్రామిస్ చేశారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. దాని గురించా? రికార్డింగ్ కంప్లీట్ అయ్యాక వెళ్దాం, ఓకేనా? 1 సెకండ్. చెప్పు షా. ఏవండి, మన ఇంటికి అతిథులు వచ్చారు. ఎవరా అతిథులు? ఆయన వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయకుండా నాకెందుకు కాల్ చేసావు? ఏ స్వీట్ పెట్టాలని అడగడానికా? అబ్బా, స్వీట్ హాట్ గురించి కాదండి. మన ఇంటికి మా అమ్మ నాన్న వచ్చారు. అవునా? మరి ఆ విషయం చెప్పకుండా నానుస్తావేంటి? చెప్పే అవకాశం మీరిస్తే చెప్పాలని వెయిట్ చేశాను. సరే, మీరు త్వరగా ఇంటికి రండి. మా వాళ్ళు చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చారు. మిమ్మల్ని చూడాలంటున్నారు. అవునా? సరే ఉషా, నేను ఇప్పుడే బయలుదేరుతాను. అలాగేనండి, తొందరగా రండి. ఏంటి బయలుదేరుతాను అంటున్నారు? మా ఇంటికి మా అత్తయ్య మావయ్య వచ్చారు, సో నేను ఇంటికి వెళ్ళాలి. లంచ్ చేద్దామని చెప్పారు కదా, చేశాక వెళ్ళండి. సారీ పల్లవి, వాళ్ళు నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్దాం. ప్రతిసారి మీరు ఇలా చెప్పే మాట దాటేస్తున్నారు. అలాంటప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? నెక్స్ట్ టైం పక్కాగా వెళ్దాం, ఓకేనా? బాయ్. కరెక్ట్ టైంలో ఫోన్ చేసి మొత్తం చెడగొట్టిందా ఉష. కిరణ్, ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకున్నా ముందు ముందు ఈ నిషా పట్టు నుంచి తప్పించుకోలేనంత గట్టిగా పట్టుకుంటాను. వెళ్ళు. తొందరలోనే నేను ఫోన్ చేస్తే నీ భార్యని కూడా మర్చిపోయి వచ్చేంత మాయలో పడేస్తాను. చాలా రోజుల తర్వాత నీతో ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చాలా సరదాగా ఉందమ్మా. అల్లుడు గారిని కూడా త్వరగా చూడాలని ఉంది. ఉషా, అదిగో మాటల మధ్యలోనే వచ్చారు. మీరు ఎందుకు లేచారు? కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఎలా ఉన్నారు?
మేం బాగానే మేం ఉన్నాం బాగున్నాం. బాబు. మీరు కూడా బాగున్నారని చూశాక చాలా మనశ్శాంతిగా ఉంది. మీరు మీ ఇంటికి దూరం అయ్యారన్న బాధ ఉన్నా మీరు మీ లక్ష్యానికి దగ్గరవుతున్నారని మాకు తెలిసాక చాలా సంతోషంగా ఉంది. మీ సంగీత సాధన ఎలా జరుగుతుంది బాబు? బానే జరుగుతుంది మావయ్య. ఇంకో 4 రోజుల్లో ఆయనది సాంగ్ రికార్డింగ్ ఉంది. అప్పటిదాకా ఉంటే మీరు కూడా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. మేము మిమ్మల్ని చూసిపోదామని వస్తే మమ్మల్ని ఇక్కడే కట్టిపడేసేలాగా ఉన్నావే. అన్నయ్య పెళ్లికి మీరే వారం రోజుల ముందొచ్చి మాతో ఉండండి. అదేంటి నాన్న, అన్నయ్య పెళ్లికి నేను కనీసం 4 రోజుల ముందొచ్చి ఉందామనుకుంటే నువ్వు మరి వారం రోజులే అంటున్నావు. ఒక టీతోనే సరిపెట్టేస్తావా? అందరికి భోజనం వడ్డించు. అలాగేనండి. అరే కప్పులు తీసుకెళ్ళు. ఇంకేంటి మోహయ్య విశేషాలు? రేణు, ఏమైంది? వదిన, నువ్వు కూడా చూడు. యావండి, ఆకలి అన్నారు కదా, రండి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000. అమ్మయ్య, లెక్క సరిగ్గా ఉంది. ఏంటి బాలా, ఏమైంది నీకు ఈ వేళ? ఆ రోజు మీరు 10 మిలియన్స్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అన్నారు కదా. అసలు 50 మిలియన్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా?